దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 13వ అధ్యాయము 10వ వచనం నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండేది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలువు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివారు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడేది. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషించారు. ప్రార్థన చేద్దామండి. మహాపతిగా ప్రేమించే జీవాల రక్షించబడాలి. దేవి దాసుని బలపడి ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, లూకా వ్రాసిన సువార్తలో 13వ అధ్యాయం 10వ వచనం నుంచి మనము కొన్ని వచనాలను చదువుకున్నాం. ఈ వచనాల్లో సాతాను చేత బంధించబడిన ఒక అబ్రహాము కుమార్తెను మనం చూస్తా ఉన్నాం. ఎన్ని ఏళ్ల నుండి? 18 ఏళ్ల నుండి 18 ఏళ్ల నుండి బంధింపబడిన ఒక స్త్రీ, సాతాను సాతాను బంధించినటువంటి స్త్రీ. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని బాగు చేయడం మనం చూసాం. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ప్రభు ద్వారా స్వస్థత పొందడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు 18 ఏళ్ల నుండి ఆమె సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉంది. ప్రభునందు పిల్లరా, విశ్వాసులుగా ఉంటూ మనం కూడా ఎన్నో కట్ల చేత మనం బంధింపబడిన వారుగా ఉన్నాం, కనబడుతున్నాం. ఇడ విశ్వాసులుగా ఆమె కూడా సమాజ మందిరంలోనే ఉంది. సమాజ మందిరంలో దేవుని లేఖన భాగాలు చదువుతారు, వివరిస్తారు. 18 సంవత్సరాల నుంచి ఉన్నది ఆమె కూడా. వారానికి ఆమె వంగిపోవడమే కనబడుతోంది, కానీ ఆమె చక్కగా నిలవబడ్డం జరగలేదు. మనం కూడా వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా వింటున్నట్లుగా ఎదగటం లేదు, కానీ ఎంత వింటున్నామో అంత వంగుతున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలు ఉంటున్నాయి. వీరెంతగానో సంఘంలో వారు నిలబడతారని మనం అనుకుంటున్నప్పుడు
వాళ్ళ బలహీనత ప్రభు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎంత బలహీనులో. ఆమె 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తా ఉంది. కానీ ఆమెలో రోజు రోజుకి ఒక బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ, బలహీనపరచు ఆత్మ ఆమెను బలహీనపరుస్తూ ఉంది. తద్వారా ఆమె వంగిపోతూ ఉంది. ఆమె జీవితంలో ఆ సమాధానం లేనిదిగా మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్నో విధములైన వాక్యాన్ని మనం విని మనం అలాగున ఎదగడానికి వీలు కాకుండా వంగిపోతూ ఉన్నాం. అటువంటి వారిని ప్రభువు దర్శించడం మరొకసారి దేవుని మహాకృప. ఆ యూదుల లెక్క ప్రకారం, యూదుల పద్ధతి ప్రకారం, వాళ్ళు నియమించుకున్నటువంటి చట్టం ప్రకారం విశ్రాంతి దినాన ఎవరు స్వస్థపరచబడకూడదు. అది వాళ్ళు నియమించుకున్నారు. దేవుని వాక్యంలో ఆ మాటలు లేవు. వీళ్ళు ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఆ ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని దానికి అనేకమైన వేరే వాక్యాలు దానికి జత కట్టి ప్రజలను వారు బాధ పెడుతున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి విశ్రాంతి దినం వారి దృష్టిలో స్వస్థత పడకూడదు. కనుక ఇది వారికి ఉన్న చట్టం. వారికి దైవ కార్యం కంటే ఆచారాలు ఎక్కువ, దేవుని కంటే దినం ఎక్కువ. వాళ్ళకు దేవుని కంటే దినం ఎక్కువ. మనం కూడా అట్లనే ఉన్నటువంటి వారుగా ఉన్నాం. దేవుని కంటే మనకు పద్ధతులు ఎక్కువ. పద్ధతుల పైన మనం నిలబడుకొని ఉంటాం. పద్ధతులను ఆచరించడానికి ఏమాత్రం వెనుకాడం. అవునండి, మనం కూడా ఈ స్థితిలోనే ఉన్నటువంటి వారు. వాళ్ళు అటువంటి విశ్రాంతి దినాన ప్రభు ఆ సమాజ మందిరానికి వెళ్ళి బోధించడం. ఏమని బోధించి ఉంటాడు? సత్యాన్ని బోధించి ఉంటాడు కదా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని వాక్యం ద్వారా వారికి హెచ్చరిక కలుగజేసి ఉంటాడు. అయినా వారి హృదయాలు కదల్చబడలే. వారేమో బోధ వింటూ ఉన్నారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు నిలుచుకొని ఉన్నారు. అప్పుడు చూడండి ఆ మాట ఏమని రాయబడింది 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఏమని బోధిస్తుంటాడు? మనం ఆచారాలు కదమ్మా, సత్యాన్ని మనము అనుసరించాలా, ప్రభు కొరకు జీవించాలా, వేషధారులుగా ఉండకూడదు అని ఆయన ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఆయన బోధించి ఉంటాడు. ఎంత బోధించినా వారి పద్ధతులు మారలేదండి. ఏ పద్ధతులు మారలేదు? విశ్రాంతి దినాన్ని ఆచరించడం వాళ్ళు మానలేదు. విశ్రాంతి ఎంత కఠినంగా ఉన్నారో ఆలోచన చేసుకోండి. మన హృదయాలు కూడా ఎంత వాక్యం వింటున్నా కొన్ని విషయాల్లో మనం కదల్చబడ్డం లేదు. కఠినులుగానే ఉన్నాం. మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. కఠినులుగానే ఉన్నాం. దేవుని కంటే మనకు పద్ధతి ఎక్కువ, నిష్ఠ, భక్తి. దీనిలోనే భక్తి అంటారు అన్నమాట. దేవుని కంటే మనకు భక్తి ఎక్కువ. చూడండి, కొలస్సీలోకి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినాలు అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఏర్పడి, నీకు రాబోవు అంటే ఆయనే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధన ఇచ్చగలిగి
తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన పొందుచు. శరీర సంబంధమైన మనస్సు అంటే ఏమి? శరీర సంబంధమైన మనస్సు అంటే అన్నపానాల విషయాలు, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమైన విషయాలు, ఇవి పాటించడమే శరీర సంబంధమైన మనస్సు. ఇవి చేస్తేనే మనం పవిత్రత పొందుతాం అనుకునేటువంటి వారు. ఏమండి? ఇవి చేస్తేనే మనం పరిశుద్ధత కలిగి పరలోకం చేరుకుంటాం అనుకునేటువంటి వాళ్ళు. ఇది శరీర సంబంధమైనటువంటి మనస్సు. కాబట్టి అనే మాట రాయబడింది. ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకు నూతన జీవాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి పరలోకానికి మనలను వారసులుగా చేసినాడు. కాబట్టి మనం ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాం. కాబట్టి పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయాల్లో మనకు ఎక్కువ ఏవి? దేవుని కంటే మనకు పండుగ ఎక్కువ, దేవుని కంటే అమావాస్య మనకు ఎక్కువ. అమావాస్య ఈరోజు బయటికి పోద్దు, ఈరోజు ఏమి అమావాస్య, ఈరోజు బయటికి పోద్దు, ఈరోజు ఏమి రావుకాలం. అవునండి, వాటన్నిటిలో మనకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకోకుండా మనం ఉండాలి. ఎన్ని బోధలు వింటున్నా వీటిని ఇంకా మార్చుకోలేకపోతున్నాం. ఇవి మన జీవితాల్లో ఉన్నంత వరకు ప్రభువును మనం స్పష్టంగా చూడలేము. ప్రభువును స్పష్టంగా చూడనంత వరకు మనం విడుదల పొందలేం. కొన్ని మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి. ఎంత మందిరానికి వచ్చినా, ఎంత వాక్యం వింటూ ఉన్నా మన హృదయంలో సమాధానం ఉండదు, దిగులు, వేదన, ఇవన్నీ మనకు ఉండనే ఉంటుంటాయి. కారణం, వాక్యాన్ని వింటున్నటువంటి మనం వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకోవటం లేదు. మంచి దినాలు ముందు వస్తాయిలే, ముందుకు మంచిగా ఉంటుందిలే. దేవుని వాక్యంలో ఇవన్నీ ఈరోజు ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ప్రభుత్వ రాకడ ఆలస్యమైతే మనము ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి మనలను ఆయన చక్కటి త్రోవలోనే నడిపిస్తాడు. ఇది జాగ్రత్త పడదాం. బోధ వింటున్నటువంటి మనం మార్పు చెందాలి. వాళ్ళు ప్రభు బోధించగా వాళ్ళు విన్నారు, మార్పు ఏమైనా చెందినారా? మార్పు ఏమి చెందలే. ఎవరి కఠినత్వం వాళ్ళకుంది, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంతైనా బోధించు, ఈరోజు విశ్రాంతి దినం, వారికి ఏది ఎక్కువ? విశ్రాంతి దినం. వారికి వారి పట్టుత్వం ఎక్కువ. దేవుని కొరకు వారు తగ్గించుకునేవారు కాదు. దేవుని కొరకు తమ జీవితాలను మార్చుకునేవారు కాదు. వాక్యం అయితే వింటూ ఉంటారు. వీరి గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడింది? యాకోబు పత్రికలో మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. సమస్త సమస్యలను విర్రవీగుచున్న దుష్టత్వమును అని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముగా అంగీకరించు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. చూడండి, లోపల వాక్యంలో ఉన్న విశిష్టత ఏమిరా అంటే, లోపల నాటబడి ఏమండి మనం రక్షించడానికి వాక్యానికి ఏముందంట? శక్తి ఉన్నది. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని ఎట్లా అంగీకరించాలంట? సాత్వికంతో, అంటే ఎంత వినయంతో అంగీకరిస్తే అంత మన ఆత్మలకు ప్రయోజనం. అటువంటి వాక్యము మీరు మనం వింటూ ఉండగా మనం ఏం చేస్తున్నామో తెలుసునా? చూడండి వారి గురించి ఏం రాయబడిందో. 22వ వచనం. మీరు విలువారు మాత్రమై ఉండి
మిమ్మును మీరు మోసపరుచుకున్నట్లుగా చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. మనం ఎట్లా ఉన్నాం ఆలోచన చేయండి. మీరు వినేవారుగా ఉన్నారు, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించని వారుగా ఉంటున్నారు. మీరు వాక్యం వినువారై ఉండి, అందుకనే ఆమె బలహీనపరచబడతా ఉంది. ఎందుకు బలహీనపరచబడతా ఉంది? వాక్యము లోపల నాటబడటం ప్రభువే బోధిస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో వారికి కనికరం లేదు. ఎవరు ఎట్లా వంగిపోతే మనకేంలే అన్నటువంటి స్థితిలో ఉన్నారు సంఘస్థులు. ఒకరికి ఒకరు ప్రార్థనలు లేవు, ఒకరికి ఒకరు సహకారాలు లేవు. ఎవరి ఇగోల మీద వాళ్ళు ఆధారపడినటువంటి వారుగా ఉంటారు. ఆమె అయ్యో ఇన్ని ఏళ్ల నుంచి ఆమె వంగిపోతా ఉందని ఒక్కరూ ఆమె గురించి ఆలోచన చేసిన వారు కాదు. ఆమె పట్ల కనికరం లేనటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం వింటా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటా ఉన్నాం, కనికరం లేదు, దయ లేదు, సహాయం చేసే మనసు లేదు, ప్రార్థన చేసే మనసు లేదు. పేతురు భక్తుడు రాస్తా ఉన్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. ఏం బుద్ధి ఉండాలంట? స్వస్థ బుద్ధి. ప్రియులారా గమనించండి, ఆ సమాజ మందిరంలో ప్రభు బోధిస్తున్నాడు విశ్రాంతి దినాన. అయితే ఆ బోధన వాళ్ళు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా చదువుతారు. ఆ వాక్య ప్రకారము ఆ వాక్య ప్రకారము ప్రవర్తించాల. చూడండి, మనకు ఒక రూల్ తెలుసు రోడ్డు పైన. ఏం రూల్ తెలుసు? ఎడమ వైపున నడవవలెను అనేది రూల్ మనకు తెలుసును. కుడి వైపున నడిస్తే కూడా మనం చేరవలసిన గమ్యానికి మనం చేరుకుంటాం. ఏమండి, చేరుకుంటామా లేదా? కాకపోతే ఎడమ వైపున క్షేమం, కుడి వైపున నడిస్తే నువ్వు చేరుకుంటావో లేదా గ్యారంటీ. ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతుందో మనకు తెలియదు. రూల్కు వ్యతిరేకంగా మనం నడవడానికి వాక్య ప్రకారం ప్రవర్తిస్తే, వాక్యం ఏం చెప్పిందో, అరే మేము ఇంతవరకు వాక్యము అనుసరించకపోయినా మాకేం కాలే, ఏం నష్టం కలగలే, దేవుడు మాకేం కీడు కలగచేయలేదు అని చాలా మంది భయం విడిచి కుడివైపున నడిచేటువంటి వారు ఉన్నారండి. ఒకరోజు మందిరానికి రాకపోతే మాకేమైతుంది? మేము ఇన్ని వారాల నుంచి రావడం లేదు, మాకేం కావటం లేదు. అవునండి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసునా? వారు ఎక్కడున్నారో 73వ కీర్తన చూద్దాం. పద్దెనిమిదవ వచనం. వాళ్ళు ఎక్కడున్నారంట? కాలు జారే చోటు. కాలు జారేది మనకి ఎంత తెలుస్తుందా? ఎంత సడన్ గా జరుగుతుంది? ఏమండి, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వాక్య ప్రకారము ప్రవర్తించినటువంటి వారు అద్దంలో తమ ముఖాన్ని చూసుకొని అవతలికి పోయి వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. అది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించండి. మనం కూడా మనసు మార్చుకోనకుండా మనలో ఉన్న కఠినత్వం ఉందా? ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి.
కఠినత్వం మీ నుంచి విడుదల పొందుతుంది. అసూయ ఉందా? ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. అసూయ ఆ శక్తిగల మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము మనం ధ్యానిస్తున్న అంశం. అయితే ఆ వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మనకు శక్తి ఉండదండి. మనము ఎడమ వైపున నడిస్తే మనకు శక్తి, ఆ రూల్ ప్రకారం నడిస్తే మనకేముంటది? శక్తి ఉంటుంది. దేవుని వాక్య ప్రకారం నడిస్తే మనకు శక్తి ఉంటుందండి. కనుక ప్రియులారా, నిర్లక్ష్యం వహించకండి. ఇక్కడ ప్రభు బోధిస్తూ ఉన్నాడు, ఏ మార్పు లేదండి వాళ్ళల్లో. ఎంతో విచారకరం. సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు, బోధకు ఏమైనా స్పందన ఉందా? ఏ స్పందన లేదండి. ప్రియులారా, వాక్య ప్రకారం ప్రవర్తించనటువంటి వారు ప్రభు మాటి మాటికి అవకాశం ఇస్తున్నాడు సమాజ మందిరంలోనికి. ఏ రోజు వెళ్ళాడైనా? విశ్రాంతి దినాన ఆయన వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు విశ్రాంతి దినాన? పోటీ కాదు, వాళ్ళు తెరిచేదే విశ్రాంతి దినాన. విశ్రాంతి దినాన వెళ్తున్నాడు. అయా, ఇవి పద్ధతులు మంచిది కాదని వారికి బోధిస్తున్నాడు. మీరు పెట్టేటువంటి నియమాలు చాలా కఠినంగా ఉన్నాయని వాళ్ళకు నేర్పిస్తున్నాడు. వాళ్ళు వింటం లేదు. బోధ మన జీవితాలను మార్చివేస్తుందండి. మనము శక్తిగల లేఖనాలను మనము ధ్యానం చేస్తున్నటువంటి వారుగా ఉండాలి. మంచిది బోధిస్తున్నాడు. 11వ వచనం, 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేదు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. చాలు. ఆమె 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఏమవుతుందంట? ఆమె నడుము వంగిపోయింది, చక్కగా నిలవబడలేకపోతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. ఆమెకి ఏం దయ్యం పట్టింది? బలహీనపరిచే దయ్యం. ఆమెలోనే మనలో కూడా దయ్యం ఉన్నాయా? మనలో కూడా దయ్యం ఉన్నదండి. ఎట్లా? వాక్యము, శక్తిగల వాక్యాన్ని వింటూ ఉన్నావు, బయటికి పోతేనే మర్చిపోతున్నావు. బలహీనపరుస్తుందా లేదా? నీ చేత ఎక్కడైతుందిలే వాక్యాన్ని అనుసరించడానికి. బలహీనపరచు ఆత్మ, దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆమెను బలహీనపరుస్తా ఉంది. ఏ విషయంలో బలహీనపరుస్తా ఉంది? ఏ విషయంలో బలహీనపరుస్తా ఉందంటే, ఆమె నడుము వంగిపోయి బలహీనం కాదు. ఆమె నడుము వంగిపోయిన దాన్ని సాతానుడు ఆధారం చేసుకున్నాడు. మనకున్న నష్టాలను, మనకున్న పరిస్థితులను సాతానుడు ఏం చేస్తాడు? ఆధారం చేసుకుంటాడు. ఆధారం చేసుకొని మనలను బలహీనపరుస్తూ ఉంటాడు. మనలను జాగ్రత్తగా వినండి. ఎవరైనా బలహీనపరచాలంటే మనలో ఏదో లోటు ఉండాల. ఆ లోటును ఆధారం చేసుకొని వాడు బలహీనపరుస్తూ ఉన్నాడు. లోటును ఆధారం చేసుకొని బలహీనపరుస్తూ ఉన్నాడు. ఎట్లా బలహీనపరుస్తూ ఉన్నాడు? ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీన, ఏ విషయంలో ఆమె బలహీనపరచబడతా ఉంది? ఎట్లా? ఆ యొక్క నడుము వంగిపోయిన విధానాన్ని సాతానుడు ఆధారం చేసుకున్నాడు. మనకు కలిగే కష్టాలు, మనకు కలిగే నష్టాలు, మనకు కలిగే ఇబ్బందులు, వాటిని సాతానుడు ఆధారం చేసుకొని మనకు అబద్ధాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుంటే నీకెందుకు ఈ కష్టం? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తుంటే మీ ఇంట్లో ఎందుకు ఈ నష్టం? బలహీనపరుస్తూ ఉంటాడు. దేన్ని ఆధారం చేసుకొని? ఆ స్థితిని ఆధారం చేసుకొని. ఆమె వంగిపోయిందండి. ఆమె వంగిపోయింది. సాతానుడు బలహీనపరుస్తున్నాడు. నీవు అబ్రహాం కుమార్తె అయితే, నువ్వు విశ్వాసురాలైతే నువ్వెందుకు వంగిపోయినావు? ఇదిగో నువ్వు మందిరంలోనే ఉన్నావు, నువ్వు వంగిపోతా ఉన్నావు. అందరూ చక్కగా నిలబడుకొని ఉన్నారు, నీవు మాత్రం వంగిపోయినావు.
నీవు దేవుని బిడ్డవు కాదు, నీవు బలహీనపరిచే ఆ అబ్రహాము కుమార్తెవు కాదు. ఆమెలో బాధ ఏమిరా అంటే వంగిపోయినందుకు బాధ కాదు, అరే నేను అబ్రహాము కుమార్తెగా లేనే, అది ఆమెను బలహీనపరుస్తా ఉంది. అది ఆమెను ఆ వంగిపోవడము శరీర సంబంధమైన సమస్య ఉండవచ్చు. ఆమెలో ఎక్కువ బలహీనపడింది ఏమిరా అంటే ఆమె నడుమును బట్టి ఆమె బాధపడలే. ఎందుకంటే నడుము బాగలేకపోయినా, ఏ కష్టం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏదొచ్చినా కొంతవరకే, లోకం విడిచేంత వరకే. లోకం విడిచిన తర్వాత ప్రభువుని నమ్మిన వారు ప్రభుతో ఉంటారు, ప్రభువుని నమ్మని వారు పాతాళంలో ఉంటారు. అక్కడ సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటామని దేవుని వాక్యాన్ని స్పష్టంగా ధ్యానం చేస్తున్నాం. ఎంత కష్టం ఉన్నా ఇక్కడ కొంతకాలమే. ఆమె నడుము వంగిపోయినందుకు బాధపడటం లేదు. ప్రియా సోదరి సోదరులారా, మనకున్న పరిస్థితులను పట్టుకొని మనం దేవుని యందు అనుమానపడుతున్నామా? ఓ మాకు దేవుడు తోడుగా ఉంటే మాకెందుకు ఇట్లా జరుగుతూ ఉంది, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు నష్టం, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ వ్యాధి, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి మాకెందుకు వస్తూ ఉంది. గిద్యోను గురించి విన్నారా? ఎప్పుడైనా విన్నారా గిద్యోను గురించి? గిద్యోను దగ్గరికి దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఆయన ఏమంటున్నాడు? ఏం పరాక్రమం మాకు దేవుడు తోడుగా ఉంటే మేమెందుకు ఇట్లయితాం? మనందరిలో ఉన్నటువంటి ప్రశ్న ఇదేనండి. దేవుడు మాకు తోడుగా ఉన్నాడా? దేవుడు మా ప్రార్థన వింటా ఉన్నాడా? అది బలహీనపరుస్తా ఉంది. ప్రతి రోజు ఆమెను బలహీనపరుస్తా ఉంది. మనల్ని బలహీనపరచటం లేదా? చెప్పండి. మన జీవితాలు ప్రభువులో ఉంటే సంతోషంగా ఉండాలని ఉందే వాక్యంలో. ప్రభువులో ఉంటే ఏమి దుఃఖం? నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసునా? దుఃఖము, శ్రమ, కష్టము, నష్టములో ఆనందించగలిగినప్పుడే అది నిజమైన ఆనందం. ఆ పరిస్థితులు అన్ని అనుకూలంగా కలిగినప్పుడు నువ్వు నవ్వడం గొప్ప సంగతి కాదు. అవునా కదా? ఎవరైనా నీకు తెలియకుండానే నవ్వు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నిజమైన ఆనందం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? అన్ని బాగున్నప్పుడు నడవడం, ఆనందించడం కాదు. అవి చిట్టి మళ్ళీ తీసేవన్నీ అవేంటి మూటలన్నీ ఉంటాయి. తగులుకొని నాకు టక భయం వస్తుంది. ఏం మెత్తగా తగులుతుంది, మెత్తగా తగిలితే భయం ఏదో మెత్తగా. ఎందుకంటే మొన్న ఆడ పాము వచ్చింది ఒకటి, అప్పటి నుంచి ఇంకా ఎక్కువ భయం ఎత్తారు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ విషయాలు ఏం చెప్తానని నేను ఆనందం అంటే శ్రమ, అది ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఆ దుఃఖంలో ప్రభువును తలుచుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. నీ దుఃఖాలు తలుచుకుంటే నీకేమొస్తుంది? ఇంకా దుఃఖం వస్తుంది. అన్నిటిలో ప్రభు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తామో అమ్మయ్య రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. అది నిజమైన ఆనందం. అంతేగాని 1,00,000 రూపాయలు వచ్చిందని నీకు తెలియకుండా నీకు నవ్వు వస్తుంది. నీ 1,00,000 రూపాయలు నీ చేతిలో ఉంటే ఎవరు తెప్పిస్తున్నారు నవ్వు? అది ఆ 1,00,000 రూపాయలు తెప్పిస్తా ఉంది, అదేనా కదా? కానీ ప్రభువును తెలుసుకుంటే, ప్రభు తోడు ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే ఎంత శ్రమలోనైనా వారు ఆనందించరు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని ఆ వాక్యం మనకు తెలిస్తే మనకు ఆనందం కదా. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటున్నాడు, పౌలు జైల్లో ఉన్నాడు, శిరచ్ఛేదనం చేయబడతాడు, పానార్పణగా పోయబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ఎందుకు? వాళ్ళు లోకంలో ఉన్న కష్టాలను ఆలోచన చేస్తా ఉంటే వాళ్ళకి కలిగేది దుఃఖమే. ప్రభువును ఆలోచన చేస్తే వాళ్ళకి కలిగేది ఆనందమే.
వాక్యాన్ని వింటున్నటువంటి మనము కఠినులుగా ఉండకోకుండా మారు మనసు పొందుదాం. 18 సంవత్సరాల స్త్రీ విషయంలో ప్రభు కనికర పడుతున్నాడు, ప్రభు దయ చూపిస్తున్నాడు. చూడండి ఆ మాట. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఎంత గొప్ప కార్యం అండి! దేవుని మహిమపరచగలిగేటువంటి కార్యం. ఇది ఎవరికి ఇష్టం లేదు? ఆ సమాజ మందిరంలో ఉన్న పెద్దలకు ఇష్టం లే. ఏది ఇష్టం లేదు? దేవుని మహిమపరచడం. ఆమె స్వస్థతపరచబడ్డం ఇష్టం లేదు. దేవుని మహిమ. ఎంత కఠినులుగా ఉన్నారో చూడండి ప్రజలు. ఎంత ఒకరు ప్రభునందు ఎదుగుతూ ఉంటే సహించలేం, ఒకరు వాక్యం చెప్పగలుగుతున్నారంటే సహించలేం, ఒకరు పరిచర్య చేయగలుగుతున్నారంటే సహించలేం, ఒకరు ఆనందంగా ఉన్నారంటే సహించలేం. ఏమన్నా వాళ్ళకి అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు ఉండే వాళ్ళేమన్నా ఊరికొచ్చి నవ్వుకుంటుంటారు. ఇక్కడ ఆనందంలో ఉన్న రహస్యం ప్రభునందు ఉండ భాగ్యమే కదా. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి, ఆమె చక్కగా నిలవబడ్డానికి ఏం కారణం? ఏమిటిని బట్టి ఆమె చక్కగా నిలవబడేటట్లుగా చేసినాడు ప్రభువు? ఆమె బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావన్న వాస్తవానికి ఆమె చక్కగా నిలవబడ్డావు. ఆమె చక్కగా నిలవబడుకోకుండా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందినంటే ఆమె నమ్మేదా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏది భయంకరమైంది? ఆమెలో బలహీనపరిచే ఆత్మ భయంకరమైందా, నడుము భయంకరమైందా? వంగిపోయి ఉండటం. అందుకనే ఆమెకు అనుమానం తీసివేయడానికి ప్రభు ఆమెను ఏం చేసినాడంటే ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడిందండి. అంటే ఇప్పుడు ఆమెకి ఏమర్థమైంది? ఆడ దయ్యాన్ని వదిలికొట్టినట్లు ఏమన్నా ఉందా? దయ్యమా నువ్వు వెళ్ళిపో అని ఏమన్నా చెప్పినాడా? లేదే. ఆమె చక్కగా నిలవబడగా దయ్యం ఎప్పుడు పోయింది? మరి ఎప్పుడు వెళ్ళిపోయింది? అవునా కదా? ఎప్పుడైతే సత్యము మన సత్యానికి లోబడతామో సాతానుడు వాడంతటకు వాడే వెళ్ళిపోతాడు, వాడంతటకు వాడే వెళ్ళిపోతాడు. ఎప్పుడు దయ్యం పోయినట్లు రాయబడింది అక్కడ? ఎప్పుడు దయ్యం పోయిందని రాయబడిందా? నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడ్డమే కాదు, మనసులో ఎంత స్పందన అంటే దేవుణ్ణి మహిమపరచగలిగింది. ఇది మనం ఎందుకు వింటున్నాం? ఆమెను బట్టి చప్పట్లు కొట్టడానికే? మరి ఎందుకు ఇట్ట అన్నాం? చెప్పండి ఎవరన్నా, ఎందుకు ఇట్ట అన్నాం? ఎందుకు ఇట్ట అన్నాం? దేవుని మహిమపరచడానికి. దేవుణ్ణి మనం కూడా అనుమానపు ఆత్మలను కలిగినటువంటి వారుగా ఉంటున్నాం. మనము ప్రభునందు నిలవబడ్డానికి, ప్రభు కనికరానికి పాత్రలు కావడానికి ఆమె నిలవబడి దేవునిని మహిమపరచెను అనే మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. అందరు తీసినారా? 8వ అధ్యాయము 30వ వచనం.
అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఈ సంగతులు చెప్తా ఉంటే అందరు విశ్వాసం ఉంచినారంట ప్రభునందు. చదివినావా, చూసుకున్నావా? అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచినారు. విశ్వాసం ఉంచిన వారితో ప్రభు ఏమన్నాడు తెలిసిన? చూడండి 31వ వచనం. కాబట్టి యేసు ఆ. తనను నమ్మిన యూదులతో తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. మీరేం చేయాలంట? ఊరికే వినడము విశ్వాసమే కాదండి, నిలిచిన వారై ఉండాలా. నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ఎట్లా శిష్యులు అంటే ఏ శిష్యులు ఉన్నారు? డూప్లికేట్ శిష్యులు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎప్పటి వరకు ఉండొచ్చును? ఎప్పుడు ప్రభు దగ్గర శిష్యులు డూప్లికేట్ వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నారు? ఎప్పటి వరకు ఉన్నారు? లాస్ట్ వరకు ఉన్నాడండి. లాస్ట్ వరకు ఉన్నాడు. లేడా? లేడా? ఉన్నాడు. లాస్ట్ వరకు ఉన్నాడండి. ప్రభు ముందుగానే తెలుసు కదా ప్రభుకు. నువ్వే ఆ దొంగ అని ఎందుకు ప్రభు చెప్పలే? ఎందుకు చెప్పలేదు? మీలో ఒకడు సాతానుడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్పలేదు? అందరూ పరీక్ష చేసుకోవడానికి. నువ్వే ఏం పేరు నీ పేరు? నాగార్జున, నువ్వే దొంగ అంటే మిగిలిన వాళ్ళందరూ రిలీఫ్ అవుతారు. మేము దొంగలు కాదు లేప అని చెప్పేసి ఫ్రీ అయిపోతారు అన్నమాట కదా. అందుకనే మీలో ఒకడు దొంగ అంటే అర్థమేమి? మనమా అని ఎవరికి వారు పరీక్ష చేసుకోవడానికి. నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తారు. అంటే మనము దేంట్లోనూ బందీ కాపడ్డామన్నమాట. వాక్యం తెలియకోకుండా బందీలుగా ఉన్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు తెలుసున? వాళ్ళందరూ ఏం చేసినారు తెలుసున? 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి కానీ వాళ్ళు ఏం చేశారంట? ఫస్ట్ ఎవరు? వాళ్ళు విశ్వాసం ఉంచిన వారు. తర్వాత ఎవరు? మీరు నిజంగా నాకు శిష్యులుగా ఉంటారు, వాక్యం వింటే నిలిస్తే అని చెప్పినాడు. వాళ్ళు ఏం చేశారు? లాస్ట్కి రాళ్ళు ఎత్తిన. అంటే ఎంత కఠినత్వంలో ఉన్నారో ఆలోచన చేయండి. నిజంగా నాకు శిష్యులుగా ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ స్త్రీ సత్యాన్ని గ్రహించగలిగింది. చక్కగా ఆమె నిలవబడగలిగింది. వాక్యాన్ని బట్టి మనం చక్కగా నిలిచేటువంటి వారుగా ఉండాలి. చక్కగా నిలవబడ్డము అంటే అర్థం ఏంటంటే, నీ మీద ఒక ఇల్లు కట్టడానికి పిల్లర్స్ వేస్తారు కదా. ఎట్లేస్తారు? ఎట్లంటే వంకర టిక్కర్ వేస్తారా? ఎట్లేస్తారు? చక్కగా వేస్తారు. దానిపైన నువ్వు ఎందుకు చక్కగా పెడుతున్నారంటే, దానిపైన నువ్వు ఎంత భారం పెట్టినా అవేం కావు, వంగిపోవు. ఎంతన్నా భారం పెట్టింగా మనం కూడా మన పైన ఎంత భారం పడినా ఆమె వంగిపోకోకుండా ఆమె ఏం చేసిందంట? ఒక పిల్లర్ మాదిరి చక్కగా నిలవబడింది. అంటే అర్థమేమి? ఇంకా ఆమె జీవితంలో ఎంత భారం ఉన్నా ఆమె వంగిపోదు. ఆ పిల్లర్లు పెడతాం, పిల్లర్ పైన మళ్ళా ఒక రూమ్ కడతాం, దానిపైన రూమ్ కడతాం, రూమ్లో లేనిపోని సామాన్లన్నీ పెడతాం. వంగుతుందా అది? ఆమె ఇంతవరకు ఆమె పిల్లర్గా లేదు, వంగిపోయేదిగా ఉంది. ప్రతి చిన్నదానికి అనుమానించేదిగా ఉంది. ఇప్పుడు ఆమె చక్కగా నిలువబడి సంఘంలో నిలిచి దేవుణ్ణి మహిమపరిచేవారు కావాలి. వాక్యం చెప్పేవారు ఉన్నారు. కొంతకాలం వాక్యం చెప్పి మాని సంఘానికి విరుద్ధంగా బయటికి పోయే వాళ్ళు ఉన్నారు. కాదండి, ఎంత శ్రమ వచ్చినా విశ్వాసులుగా ఉన్నారు. కొంచెం ఏదైనా ఒక వాళ్ళ మీద అనుమానము అని వాళ్ళు భావిస్తే వాళ్ళు మానుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇటువంటి భారాలు ఎన్ని పడినా కూడా ప్రభు కొరకు నిలిచేటువంటి వారు కావాలి. కఠినులుగా ఉండడానికి వీల్లేదు. ప్రభు ఆమెతో ఏమంటున్నాడో చూద్దాం. వారితో ఏమంటున్నాడంటే చూద్దాం. 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి
అది చేయదగిన 6 దినములు కలుగు కనుక ఆ దినములలో వచ్చి స్వస్థత పొందిడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పింది. అందుకు ప్రభు వేషధారులారా, వాళ్ళకేది ముఖ్యం? ఆమె బాగుపడిందని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పడంలే. అసలు అది చట్టబద్ధం కాదు, ఆ స్వస్థత చట్టబద్ధం కాదు. మీరు ఏదైనా మిగిలిన రోజుల్లో స్వస్థత పొందితే అది ఓకే, అది ఓకే అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుమానం పుట్టిస్తున్నారు. ఏమని అనుమానం? అమ్మో, విశ్రాంతి దినం జరిగిన ఈ స్వస్థత సరైంది కాదేమో అని ఆమె ఏం కావాలా? మళ్ళా బలహీనపడాలా. అందుకనే ఆమెను చక్కగా నిలవబడేలాగా ప్రభు చేశాడు. ఆమె బాగుపడిందని సంతోషం లేదు వాళ్ళకి, కృతజ్ఞత చెల్లించేటువంటి వారుగా లేరు వాళ్ళు. ఆ విశ్రాంతి దినం స్వస్థత పడకూడదు అంటే అర్థమేమి? ఇంకా ఆమెకేం రావాలా? అనుమానం రావాలి. అమ్మో, ఇది కరెక్టో కాదు అని. నీవు నమ్మి బాప్తిస్మం పొందినావు అని చెప్పిన వెంటనే వేరే వాళ్ళు ఏం చెప్తారు? అది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఆ వాక్యం తప్పు, ఇది వాక్యం రైట్ అని మిమ్మల్ని వాక్యాలతో కన్ఫ్యూజ్ చేసేవారుగా ఉన్నారు, కానీ వాక్యంతో స్థిరపరిచేటువంటి వారు కాలేదు. వాక్యము మనలను ఎప్పుడూ కొడుతుందండి. వాక్యం ఎటువంటిది? నా వాక్యము సుత్తె వంటిది, బండను బద్దలు చేసే సుత్తె ఏం చేస్తా ఉంటది? ఎప్పుడు కొడతానే ఉంటది. సుత్తె ఎప్పుడు ముద్దు పెట్టుకోదు. సుత్తె ఏం చేస్తా ఉంటది? కొడతానే ఉంటది. వాక్యం ఏం చేస్తా ఉంటది? కొంతమందికి ఇష్టం ఉండదు, ఎప్పుడు సుత్తితో కొట్టినట్టు కొడతానే ఉంటారు. వేరే చోటికి పోతే, అమ్మా నువ్వు దేవుడు నిన్ను దర్శిస్తాన్నాడు, అమ్మా దేవుడు నీ మొర వింటాన్నాడు, అమ్మా దేవుడు నీ దగ్గర నీ మీద కూర్చున్నాడు అంటేనే మీకు సంతోషం. ఈ అబద్ధాల మాటలతో ఎంతకాలం గడుపుతారు? ఒకరోజు మనం లోకం విడవక తప్పదు, దేవుని సన్నిధికి చేరక తప్పదు. అప్పుడు పాస్టర్ అడ్డం పడతాడా? మీకు చెప్పిన పాస్టరు ఎవరు అడ్డం పడరాడు, ఎందుకంటే మీ పాస్టర్ కూడా మీతోనే ఉంటాడు. వాక్యము మీ జీవితంలో స్వస్థత కలిగించాలా. సమయం ఉన్నప్పుడే వాక్యానికి విలువ ఇవ్వాలా. సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. సమయం ఉన్నప్పుడే మారు మనస్సు పొందాలా. సమయమే మళ్ళా రాదండి, మళ్ళా రాదు. భక్తులు ఎప్పుడు నిలిచి ఇట్లే చెప్పరు వాక్యం. వాళ్ళు శరీర సంబంధులే, బలహీనులవుతారు, నిద్రిస్తారు. మళ్ళా ప్రభునందు పిల్లరా ఆలోచన చేయండి. అందుకు ప్రభు అర్థం ఏమంటున్నా అంటే, వేషధారులారా ఏమంటున్నాడు? ఏం వేషం వాళ్ళది? భక్తిగా ఉన్నారు కానీ వాళ్ళెవరు? విశ్వాసం లేనటువంటి వారు. వేషధారులారా, విశ్రాంతి దినమున ఎద్దునైనను గాడిదనైనను వారి యొద్ద నుండి విప్పి. ఎవరి యొద్దు? ఎవరి యొద్దు? వాళ్ళ ఎద్దులు వాళ్ళ ఇంట్లో అయితే వాక్యం ఏం అవసరంలే. అర్థమవుతుందా? వేరే వాళ్ళదైతే నువ్వు ఎత్తకూడదు. మీ ఎద్దులు మీ గాడిదలకు నీళ్లు పెడతాన్నారే మీరు విశ్రాంతి దినాన, గుంటలో పడితే దాన్ని విశ్రాంతి దినాన్ని ఎత్తుతున్నారే, ఎవరివి? మీవి. అవి బయటోడు చేస్తే, అమ్మో ఈరోజు ఏం వారము? శనివారం, ఈరోజు ముట్టకూడదు. ఇదండి వాళ్ళు వేషధారణ. అంటే వాళ్ళు దేని కొరకు జీవిస్తున్నారు? వాళ్ళు జీవనం కోసం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవనం కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అర్థమవుతుందా అండి ప్రియులారా? మనం ప్రభు కొరకు జీవించేవారుగా ఉండాలి. ప్రభు కొరకు జీవించేవారు ప్రాణం పెడతారు. వారి జీవనం కోసమే ప్రయాసపడుతున్నారు. వేషధారులారా, మీలో ప్రతివాడును ఇదిగో 18 ఏండ్ల నుండి ఏం బంధించింది ఆమె? సాతానుడు ఆమెను. నేను అబ్రహాము కుమార్తెనా కాదా? ఆమెలో అనుమానం. సాతాను బంధించిన ఆమెకేం తెలిసింది? ఇప్పుడు నేను కూడా ఇద్దరికి ఏం తెలుసు?
అమ్మా నేను అబ్రహాం కుమార్తెనా కాదా? అబ్రహాం కుమార్తె అయితే ఎందుకు వంగిపోతా నేను? ఇది ఆమెలో ఉన్న అనుమానం. అందుకనే ప్రభు అంటున్నాడు, సాతాను బంధించి 18 ఏళ్ల నుంచి ఏం తెలియకుండా బంధించి చెప్పండి? ఈమె అబ్రహాము కుమార్తె అని తెలియకోకుండా బంధించిందండి. మనల్ని ఎట్లా బంధిస్తుందో తెలుసునా? నిన్ను ప్రభువు జగతికి పునాది వేపడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యము నీకు తెలియకోకుండా నిన్ను బంధిస్తా ఉందండి. చీకట్లో ఉన్నటువంటి వారుగా ఉన్నాం. ప్రభువు తన వెలుగును మన మీదికి ప్రసరింపచేసి సువార్త సత్యమనే వెలుగును తెలియపరిచి మనం విడుదల కావడానికి మనం కూడా ఆ కట్ల నుంచి సాతాను పౌలుతో అంటూ పౌలు భక్తులతో ప్రభు చెప్తున్నాడు, వాళ్ళను చీకట్లో నుంచి విడుదల కావించాలి మనలను. విడుదలరా మనం బంధింపబడినటువంటి వారం. ఈరోజు మనకు తెలిసిన సత్యం ఏమంటే చూడండి, ఒక చిన్న ఇది చెప్పి ముగిస్తా. ఈ సృష్టిని చేయడానికి ప్రభు ఏం కష్టపడ్డాడా? ఏం చేశాడు ఆయన? కలుగును కాక అంటే అద్భుతంగా కలిగింది. ఏది చేయడానికి, మనిషిని చేయడానికి కూడా ఏం కష్టపడలేదు. కష్టపడ్డాడా? దేనికి శ్రమ పడ్డాడు? దేనికి శ్రమ పడ్డాడు చెప్పండి? దేనికి శ్రమ పడ్డాడు ఆయన? మన పాపము నుంచి మనల్ని విడిపించడానికి సృష్టికర్త అయినటువంటి ప్రభు శ్రమ పడినాడండి. ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుందో, ఈ తలంపు ఎంత భాగ్యమో. మనిషిని చేయడానికి కూడా చేసినాడు, జీవాన్ని వదిలిపెట్టేసినాడు. ఏమన్నా శ్రమ పడినాడా? దేని కొరకు ఆయన శ్రమ పడినాడు? ఆయన శ్రమపడి 3వ దినాన తిరిగి లేస్తాడు. మనుష్యుని రక్షణ కొరకై. అంటే నువ్వెంత ప్రాముఖ్యమైన వాడివో అర్థం చేసుకో. ఏది శ్రమ పడినట్లుగా లేదు. ఏది శ్రమ పడ్డాం? నీ రక్షణ కొరకై. ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేచి మన పాపముల నుంచి మనల్ని విడిపి ఇది అండి. అంటే మనం ఎంత ప్రాముఖ్యమైన వారమో ప్రభు దృష్టి. ఇప్పుడు ఈరోజు తెలిసినటువంటి మనం ఆమె దేవుని మహిమపరిచినట్లుగా మనం కూడా దేవుని మహిమపరిచేటువంటి వారుగా మనం ఎంతకాలం ఆలోచన చేస్తాం కదా? ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే సంతోషించెను. మనల్ని కూడా ఈ ఉదయకాలం మనం కూడా దేవుని పిల్లలమని తెలుసుకునేట్లుగా సాతాను కట్ల నుంచి స్వార్థ ద్వారా మనల్ని విడిపించినాడు. మనం కూడా చక్కగా నిలువబడి దేవుని మందిరంలో పనిచేసేటువంటి వారుగా ఉందాం. దేవుని మందిరంలో లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే పనిచేద్దాం. దేవుని మందిరంలో నిలిచి ప్రభువును మహిమపరుద్దాం. ఆయన మన పాపముల కొరకై చనిపోయి మన పాపముల నుంచి విడిపించినాడు. ఆమె చక్కగా నిలవబడినట్లుగా మనలను కూడా విడిపించి చక్కగా నిలవబడగలిగేటట్లు చేసిన ఆ ప్రభువుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. నారాయణ స్వామి ప్రార్థన చేద్దాం. మంచిదండి. విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకున్నామండి. జీవాధిపతిమైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములైన తండ్రి. ప్రభువా దేవా, ఇంతవరకునైన తండ్రి ఆరాధన చెప్పి బలపరిచినందుకు స్తోత్రములైన తండ్రి. ప్రభువా మరినైనా తండ్రి దాసుని మీ పక్షమున నిలవబెట్టుకుని తండ్రి, ఆయన తండ్రి ఈ లేఖనంలో ఉన్న మాటలను ఆయన తండ్రి ప్రభువా ఆయన తేటగా నాయన తండ్రి మా ఎదుట తెలియపరచటకు ఆయన తండ్రి మీరు ఆయన వాడుకున్నందులకై స్తోత్రములు ఆయన తండ్రి ప్రభువా. ఆయన తండ్రి ప్రభువా మరి నాయన తండ్రి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం నాయన తండ్రి ప్రభువా. 18 సంవత్సరముల నుంచి నాయన తండ్రి ఆమె అలాగ ఉండిపోయి ఉన్నది నాయన
మరి అయితే నాయన తండ్రి నాయన సాతాన బంధాలతో నాయన తండ్రి ఆమె వంగి ఉన్నది నాయన తండ్రి ప్రభువ. అయితే నాయన తండ్రి ప్రభువ ఆమె గ్రహించలేకున్నది నాయన తండ్రి ప్రభువ. అబ్రహాం కుమార్తె నేను గ్రహించలేకపోయింది నాయన తండ్రి ప్రభువ. మరి నాయన తండ్రి మీరు చేతులు ఉంచి నాయన తండ్రి ఆమె మీద నాయన తండ్రి ఆమెకు నాయన తండ్రి ఆమె పరిస్థితిని తెలియజేసినట్టు నాయన తండ్రి ప్రభువ. ఆమె మరి చక్కగా నిలబడి నాయన తండ్రి మిమ్మల్ని నాయన తండ్రి ప్రభువ కనపరిచిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన తండ్రి ప్రభువ. నాయన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మాకు మేము నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటే నాయన తండ్రి మేము కూడా అలాగే నాయన తండ్రి వంగిన వారంగా ఉంటున్నామేమో నాయన తండ్రి. మేము నాయన తండ్రి సరి చేసుకున్నందుకు నాయన తండ్రి మాకు నాయన తండ్రి మీ దాసుల ద్వారాగా మీరు హెచ్చరించినందుకై నాయన తండ్రి మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించినందుకై నాయన తండ్రి ప్రభువ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకుని అలాగన సంఘంలోనూ కుటుంబాల్లోనూ నాయన తండ్రి ప్రభువ వాక్య క్రమంలోనూ నాయన తండ్రి నడుచుకునే విధానం వాటిని దయచేయమని ప్రార్థిస్తాం. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపకరాస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించాడు వేడుకొచ్చినాం తండ్రి. మంచిదండి, కూడిక ముగిసిందండి. Udah.